హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ మాటలు మీరు ఈ క్షణంలో వింటున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదండి. ఇది ప్రమాదవశాత్తు కూడా కాదు. తులారాశి వారు ఎవరైనా మీరు ఈ వీడియోని ఇప్పుడే చూడటం వెనుక ఒక దైవ సంకేతం ఉంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలు, అవమానాలు, నమ్మకం దెబ్బతినటం, మీ మంచితనాన్ని బలహీనతగా చూసిన క్షణాలు, ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఇవన్నీ ఇక ముగింపు దశకు వచ్చాయి. 2026వ సంవత్సరం మీ జీవితాన్ని తలకిందులుగా మార్చబోతుంది. కానీ గుర్తుంచుకోండి, ఆ మార్పు మొదలయ్యే ఖచ్చితంగా 5 రోజుల ముందు ఈ వీడియో మీ ముందుకు వచ్చి కనబడుతుంది. మీ దశ తిరిగినట్లే, ఇక పండగే. ఇది సాధారణ రాశిఫలం కాదు. ఇది టైంపాస్ జ్యోతిష్యం కాదు. ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారంతో మీకు అందిస్తున్న సమాచారం. ఇక్కడ చెప్పేది ఊహ కాదు, ఆశ కాదు. ఒక మనిషి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో అచ్చంగా చెప్పే శక్తివంతమైన భవిష్యవాణి. కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్న పని చాలా ముఖ్యం. ఈ వీడియోని ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసు స్థిరంగా పెట్టుకొని పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి భాగంలో చెప్పే విషయాలు మీ జీవితాన్ని నిజంగా మార్చగల శక్తి కలిగి ఉన్నాయి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని మరందరికో చేరేలా చేస్తుంది. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీ జీవితంలో ఎప్పుడూ మిస్ అవ్వరు. మరోసారి చెప్తున్నాను, దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మలిచే రహస్యం ముగింపులోనే ఉంది. తులారాశి వారి గత కర్మ. ఎందుకు జీవితంలో అన్నీ ఆలస్యంగా జరుగుతాయి? తులారాశి వారు ఈ జన్మలో ఎందుకు ఎక్కువగా బాధపడతారు అనే ప్రశ్న చాలామందికి ఉండే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తే మీరు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తారు. ఇతరుల కోసం త్యాగం చేయటం, వారి మాటలకే ప్రాధాన్యం ఇవ్వటం, మీ కోరికలను పక్కన పెట్టడం మీ స్వభావం. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ గత జన్మ కర్మ ప్రభావం. గత జన్మలో తులారాశి వారు అనేక మందికి న్యాయం చేశారు. ఎవరి మధ్య గొడవ వచ్చినా మధ్యలో నిలబడి సమస్య పరిష్కరించిన వ్యక్తులు మీరు. కానీ ఆ క్రమంలో మీ ఆనందాన్ని త్యాగం చేశారు. అందుకే ఈ జన్మలో కూడా మీరు ఇతరుల సమస్యలను మీ భుజాల మీద మోస్తూ జీవిస్తున్నారు. మీకు రావలసిన ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చినప్పుడు అవి పూర్తిగా జీవితం మార్చే స్థాయిలో ఉంటాయి. చాలాసార్లు మీరు అనుకుంటారు, నేను ఎవరికి చెడు చేయలేదు, అయినా ఎందుకు నాకు ఎంత కష్టం? ఎంత మంచిగా ఉన్నా నాకు మాత్రం మోసం జరుగుతుంది. దీనికి కారణం మీ కర్మ ఖాతా. మీకు కష్టాలు వస్తున్నా మీరు ఇంకా మంచివారిగా ఉండటం వల్లనే ఆ కష్టాలు శాశ్వతంగా ఉండవు. 2026వ సంవత్సరంలో మీ కర్మఫలాలు తిరగబడుతున్నాయి. ఇప్పటి వరకు మీరు చెల్లించిన కర్మరుణం పూర్తయ్యే దశకు వచ్చింది. అందుకే జీవితం మారే ముందు ఒక అంతర్గత ఒత్తిడి, ఒక నిశ్శబ్దమైన బాధ, కారణం తెలియని కన్నీళ్లు వస్తాయి. ఇది చెడు కాదు, ఇది శుభసూచకం. ఇది కర్మ ముగింపు దశ. మీరు ఈ దశలో ఎవరికైనా సహాయం చేయటం మానేయాలని కాదు, కానీ మీ విలువను మీరు గుర్తించాల్సిన సమయం వచ్చింది. 2026లో తులారాశి వారు తమ కోసం జీవించడం నేర్చుకుంటారు. అదే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు. 2026లో తులారాశి వారికి మొదలయ్యే అంతర్గత మార్పు బయట కనిపించదు, కానీ లోపలన్నీ మారుతాయి. 2026 ప్రారంభంలో తులారాశి వారు ఒక విచిత్రమైన స్థితిలోకి వెళ్తారు. బయట చూసేవారికి ఏమీ మారినట్లు కనిపించదు, కానీ లోపల మాత్రం అన్నీ మారుతాయి.
మీరు ఇప్పటివరకు సహించిన విషయాలు ఇక సహించలేరు. ఎవరో నిన్ను నిర్లక్ష్యం చేస్తే లోపల ఏదో తట్టుకోలేని భావన వస్తుంది. ఇది కోపం కాదు, ఇది స్వాభిమానం మేల్కొనడం. ఇప్పటివరకు మీరు ఇతరుల సంతోషం కోసం మీ బాధను దాచుకున్నారు. కానీ 2026లో మీ మనసు అలా ఉండదు. ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. పాత స్నేహాలు నిస్సారంగా అనిపిస్తాయి. కొన్ని బంధాలు భారంగా మారుతాయి. దీనిని చూసి భయపడకండి. ఇది జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభానికి సంకేతం. ఈ దిశలో మీకు కొన్ని కలలు వస్తాయి. దేవాలయాలు, వెలుగులు, నదులు, తల్లి రూపం కలలో కనిపిస్తే అది మహాలక్ష్మీదేవి సంకేతంగా భావించాలి. తులారాశి వారికి 2026లో దేవి అనుగ్రహం గట్టిగా ఉంటుంది. కానీ ఆ అనుగ్రహం రాకముందు మనసు ఖాళీ కావాలి. అందుకే ఈ అంతర్గత శూన్యత. చాలామంది ఈ దశలో నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. ఉద్యోగం మార్చాలా వద్దా, సంబంధం కొనసాగించాలా విడిచిపెట్టాలా అనే ఆలోచనలు వస్తాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. కాలమే మీకు సమాధానం ఇస్తుంది. 2026 మొదటి 6 నెలలు మీ ఆత్మను శుద్ధి చేసే కాలం. ఆ తర్వాత మీరు మిమ్మల్ని గుర్తుపట్టలేని స్థాయిలో మారిపోతారు. మీ మాటల్లో బలం ఉంటుంది, మీ చూపుల్లో ధైర్యం. ఇది తులారాశి వారికి చాలా అరుదుగా వచ్చే దశ. జీవితం పూర్తిగా మారే 5 రోజుల ముందు తులారాశి వారికి జరిగే మానసిక పరిస్థితులు. తులారాశి వారి జీవితంలో పెద్ద మార్పు రాబోతున్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన మానసిక పరిస్థితి వస్తుంది. ఈ 5 రోజులు మీకు అస్సలు నచ్చవు. కానీ ఇది మీ జీవితం మారే ముందు చివరి పరీక్ష. ఈ 5 రోజుల్లో మీకు ఎవరి మాటలు నచ్చవు. చిన్న విషయాలకే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకో తెలియకుండా భారం అనిపిస్తుంది. ఒంటరిగా కూర్చొని గతాన్ని గుర్తు చేసుకుంటారు. ఎవరు నిన్ను ఎంత బాధ పెట్టారో ఒక్కొక్కరు గుర్తుకొస్తారు. ఇది దేవుడు మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, ఇది పాత బాధల నుంచి నిన్ను విడిపించే ప్రక్రియ. ఈ 5 రోజుల్లో మీకు నిద్ర తక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి లేచి కూర్చోవడం, ఏదో ఆలోచించడం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రార్థన చేయాలనిపిస్తుంది. కొన్నిసార్లు దేవునిపై కోపం కూడా వస్తుంది. ఇది సహజం. ఈ దశల్లో మీరు చేసిన ప్రార్థన చాలా బలంగా పనిచేస్తుంది. ఒక ముఖ్యమైన విషయం, ఈ 5 రోజుల్లో ఎవరి మీదైనా తీవ్ర నిర్ణయం తీసుకోవద్దు. మాటలతో గాయపరచకండి. ఇది తాత్కాలిక భావోద్వేగం. 5 రోజులు పూర్తయ్యాక మీ జీవితంలో ఒక వార్త, ఒక ఫోన్ కాల్, ఒక అవకాశం వస్తుంది. అదే మీ దశను తిప్పే సంఘటన. ఈ 5 రోజులు ముగిసిన తర్వాత తులారాశి వారు మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. ఇది ఖాయం. తులారాశి వారికి 2026లో ధనం ఎలా వస్తుంది? అకస్మాత్తుగా కానీ శాశ్వతంగా తులారాశి వారికి డబ్బు ఎప్పుడూ సులభంగా రాదు. ఎంత కష్టపడినా సరైన సమయంలో సరైన ఫలితం రాకపోవటం మీ జీవితంలో చాలాసార్లు జరిగింది. కానీ 2026లో ధనం విషయంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఇది లాటరీ లాంటి ఆకస్మిక ధనం కాదు, కానీ మీ జీవన స్థాయిని మార్చే స్థిరమైన ఆదాయం. కొన్ని సందర్భాల్లో మీరు అనుకోని చోట నుంచి డబ్బు రావటం చూస్తారు. పాత బాకీలు, ఆగిపోయిన చెల్లింపులు, ఎవరో మర్చిపోయిన మొత్తం తిరిగి రావటం జరుగుతుంది. వ్యాపారం చేస్తున్న తులారాశి వారికి 2026లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మొదట భయంగా అనిపించినా అదే మీ ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. ఉద్యోగంలో ఉన్న తులారాశి వారికి అదనపు బాధ్యతలు వస్తాయి. అదే అదనపు ఆదాయానికి మార్గం. ఈ సమయంలో దానం చేయటం చాలా ముఖ్యం. చిన్న మొత్తమైనా సరే శ్రద్ధతో చేసిన దానం మహాలక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. డబ్బు చేతికి రాగానే భయపడక, అది నిలబడే ధనం. కుటుంబం, బంధాలు, తులారాశి వారి స్థానం ఎలా మారుతుంది? ఇప్పటివరకు తులారాశి వారి కుటుంబంలో ఎక్కువగా పట్టించుకోలేదు. మీరు ఎంత చేసినా మీకంటే ఇతరులకే ప్రాధాన్యం ఇచ్చారు. దీనివలన లోపల ఎన్నో బాధలు దాచుకున్నారు. కానీ 2026లో
ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిందే చివరి నిర్ణయంగా మారే సందర్భాలు వస్తాయి. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు. ఇది మీకు గర్వం కోసం కాదు, ఇది మీ జీవితంలో మీరు సంపాదించిన స్థానం. కొన్ని బంధాలు దూరమవుతాయి, కొన్ని బంధాలు బలంగా మారతాయి. ఇది సహజమైన మార్పు. మీరు ఎవరిని పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. మీకు అవసరమైన వాళ్ళు మీ దగ్గరే ఉంటారు. 2026లో తులారాశి వారు ఒక విషయాన్ని నేర్చుకుంటారు. నేను ఎవరికీ భారం కాదు, నేను విలువైన వ్యక్తిని. ఈ భావన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తులారాశి వారి ఉద్యోగ జీవితం 2026లో స్థానం, గౌరవం, మాటకు విలువ. తులారాశి వారు ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థితిలో ఉంటారు. మీరు పనిని నిశ్శబ్దంగా బాధ్యతగా చేస్తారు, కానీ ఆ పని చేసినంత గుర్తింపు మాత్రం రావడం లేదు అని మీ మనసులో చాలా కాలంగా బాధ ఉంది. మీరు ఎంత కష్టపడినా ఇతరులే ముందుకు వెళ్తున్నారు అన్న భావన మీలో ఉంది. ఇది నిజమే, కానీ ఇది శాశ్వతం కాదు. 2026లో తులారాశి వారి ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఎప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాన్ని అడిగే స్థాయికి మీరు చేరుతారు. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ ఒక సంఘటనతో మొదలవుతుంది. ఆ సంఘటన ఏంటంటే, ఒక క్లిష్టమైన సమస్య మీ ముందుకు వస్తుంది. అందరూ ఆ సమస్య నుంచి తప్పించుకోవాలని చూస్తారు, కానీ మీరు మాత్రం బాధ్యత తీసుకుంటారు. అదే మీ జీవితాన్ని మార్చే నిర్ణయం అవుతుంది. ఆ సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారో చూసి మీ పై అధికారుల దృష్టి మీ మీద పడుతుంది. ఈ సమయంలో తులారాశి వారు ఓపిక కోల్పోకూడదు. కొత్త అవకాశాలు బయట నుంచి కూడా వస్తాయి. ఉద్యోగం మార్చాలా వద్దా అనే సందిగ్ధంలో పడతారు. ఒక విషయం గుర్తుంచుకోండి, 2026లో మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే 10 ఏళ్ల మీ ఉద్యోగ జీవితాన్ని నిర్ణయిస్తుంది. తొందరపడకుండా, భయపడకుండా ముందుకు వెళ్ళాలి. వ్యాపారం చేస్తున్న తులారాశి వారికి 2026లో వచ్చే మలుపు. వ్యాపారం చేసే తులారాశి వారికి 2026 ఒక పరీక్ష కూడా, ఒక వరం కూడా. ఇప్పటి వరకు మీరు చాలాసార్లు నష్టపోయారు, నమ్మిన వాళ్ళ చేత మోసపోయారు, భాగస్వాములు మాటలు మార్చారు. అందుకే ఇప్పుడు ఎవరి మీదైనా పూర్తిగా నమ్మకం పెట్టడానికి మీరు భయపడుతున్నారు. 2026లో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. మొదట అతని మీద మీకు అనుమానం ఉంటుంది, కానీ కాలక్రమేణా అతనే మీ వ్యాపారానికి కీలక వ్యక్తిగా మారతాడు. ఈ వ్యక్తి మీకు కేవలం డబ్బు మాత్రమే కాదు, ధైర్యాన్ని కూడా ఇస్తాడు. 2026వ సంవత్సరంలో వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు వస్తాయి. కొత్త ప్రాంతం, కొత్త సేవ, కొత్త విధానం, ఇవన్నీ మొదట భయంగా అనిపిస్తాయి, కానీ మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి ప్రకారం ఈ మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఒక ముఖ్యమైన సూచన, 2026లో తులారాశి వారు లాభం కోసం నైతిక విలువలు వదలకూడదు. మీరు న్యాయ మార్గంలో చేసిన వ్యాపారమే మీకు శాశ్వత లాభం ఇస్తుంది. అన్యాయ మార్గం తాత్కాలికంగా లాభం ఇచ్చిన శాశ్వతంగా నష్టం చేస్తుంది. ప్రేమ జీవితం, తులారాశి వారు అనుభవించిన అన్యాయం 2026లో జరిగే న్యాయం. తులారాశి వారి ప్రేమ జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. మీరు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి నమ్మితే ఆ నమ్మకాన్ని చివరి వరకు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ మీ స్వభావాన్ని చాలామంది బలహీనతగా భావించారు. మీరు ప్రేమించిన వ్యక్తి మీ విలువను అర్థం చేసుకోలేకపోవడం, మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం, మాటలతో గాయపరచడం జరిగి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు కూడా ఉన్నాయి, కానీ మీరు బయటికి మాత్రం ఏమీ చూపించలేదు. 2026లో ఈ పరిస్థితి మారుతుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. ఈ వ్యక్తి మీ ప్రేమను తీసుకునేవాడు కాదు, మీ ప్రేమకు గౌరవం ఇచ్చేవాడు. మీ భావాలను తక్కువగా చూడ్డు. ఇది కొత్త ప్రేమ కావచ్చు, లేదా పాత ప్రేమ కొత్త రూపంలో తిరిగి రావచ్చు. ఈ సమయంలో తులారాశి వారు ఒక
విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటారు. ప్రేమ అంటే బాధపడటం కాదు, ప్రేమ అంటే పరస్పర గౌరవం. ఈ అవగాహన వచ్చిన తర్వాత మీ ప్రేమ జీవితం శాంతిగా మారుతుంది. వివాహం ఆలస్యమైన శాశ్వత సుఖం. వివాహం విషయంలో తులారాశి వారు ఎక్కువగా ఆందోళన చెందుతారు. వయసు పెరుగుతుంది, సంబంధాలు రావటం లేదు, వచ్చిన ఏదో ఒక కారణంతో ఆగిపోతున్నాయి అనే బాధ మీలో ఉంది. మీరు దేవుణ్ణి ఎన్నోసార్లు అడిగి ఉంటారు, నాకు కూడా ఒక మంచి జీవితం ఇవ్వండి అని. 2026లో ఈ ప్రార్థనకు సమాధానం వస్తుంది. వివాహం ఆలస్యమైన అది మీ జీవితంలో శాశ్వత స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపడి వివాహం చేసుకుంటే మీరు సంతోషంగా ఉండేవారు కాదు, అందుకే కాలం తీసుకుంది. ఈ సంవత్సరంలో ఒక సంబంధం మీకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. మొదట సాధారణంగా అనిపించిన మాట్లాడిన కొద్దీ ఆ వ్యక్తి మీద విశ్వాసం పెరుగుతుంది. మీ మనసుకు శాంతి కలిగించే వ్యక్తి మీ జీవిత సాథి అవుతాడు. కుటుంబంలో తులారాశి వారి స్థానం నిర్లక్ష్యం నుంచి నాయకత్వానికి ఇప్పటి వరకు తులారాశి వారి కుటుంబంలో ఎక్కువగా వినబడలేదు. మీరు ఎంత మంచిగా చెప్పినా మీ మాటలను పక్కన పెట్టారు. దీనివలన మీరు లోపల చాలా బాధపడ్డారు, కానీ బయట మాత్రం ఏమీ అవనట్లు ఉండిపోయారు. 2026లో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది. కుటుంబంలో ఒక సమస్య వస్తుంది, అందరూ గందరగోళంలో పడతారు. ఆ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కుటుంబాన్ని కాపాడుతుంది. అప్పుడు మీ విలువ అందరికీ అర్థమవుతుంది. మీ మాటను అందరూ గౌరవిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాల మీద నమ్మకం వస్తుంది. మీరు కుటుంబానికి భారం కాదు, కుటుంబానికి ఆధారంగా మారుతారు. ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన మలుపు. ఆరోగ్యం, శరీర రోగాల కన్నా ముందు మానసిక భారమే తులారాశి వారికి ఎక్కువ. తులారాశి వారు తమ ఆరోగ్యం గురించి ఎక్కువగా మాట్లాడరు. బయటకు చూస్తే బాగానే ఉన్నట్లు కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా కాలంగా మానసిక ఒత్తిడితో జీవిస్తున్నారు. మీరు అనుభవించిన బాధలు, దాచుకున్న కన్నీళ్ళు, చెప్పుకోలేని భయం ఇవన్నీ శరీరంపై ప్రభావం చూపాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, మందులు వేసుకున్న పూర్తిగా తగ్గని సమస్యలు మీకు ఉన్నాయి అంటే దానికి కారణం మానసిక భారమే. తులారాశి వారు ఎప్పుడు ఇతరుల బాధలను తమలో దాచుకుంటారు. ఎవరి సమస్య విన్నా దాన్ని మర్చిపోలేరు. రాత్రిళ్ళు ఒంటరిగా పడుకున్నప్పుడు కూడా పాత సంఘటనలు గుర్తుకొస్తాయి. ఈ ఆలోచనలే నెమ్మదిగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. తలనొప్పి, నిద్రలేమి, గుండె భారంగా అనిపించడం, అలసట ఇవన్నీ మీ జీవితంలో భాగమయ్యాయి. 2026లో ఈ పరిస్థితి మారడం మొదలవుతుంది. మొదట మానసికంగా మీరు బలపడతారు. ఎవరి మాటలు మిమ్మల్ని అంతగా బాధ పెట్టవు. మీ గురించి మీరే ఆలోచించడం మొదలు పెడతారు. ఇదే ఆరోగ్యానికి మొదటి మెట్టు. ఈ సంవత్సరంలో మీరు ఒక విషయాన్ని గ్రహిస్తారు, అందరినీ సంతోషపెట్టడం నా బాధ్యత కాదు. ఈ మార్పు వచ్చిన తర్వాత శరీర సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుతాయి. మందుల కన్నా మనశ్శాంతి ఎక్కువ పనిచేస్తుంది. 2026లో తులారాశి వారు తమ ఆరోగ్యాన్ని తిరిగి పొందే దశ ఇది. శత్రువులు, మీ వెనుక నుండి అడ్డుకున్న వాళ్ళు ఎలా బలహీనపడతారు. తులారాశి వారు ఎప్పుడు శత్రువుల గురించి పెద్దగా ఆలోచించరు. ఎవరూ మీకు చెడు చేస్తున్నా మీరు పట్టించుకోకుండా ఉండటానికే ప్రయత్నిస్తారు, కానీ ఇది కొన్నిసార్లు మీకు నష్టంగా మారుతుంది. మీ మంచితనాన్ని కొంతమంది తమ స్వార్థానికి వినియోగించుకుంటారు. మీ ఎదుగుదల చూసి లోపల అసూయపడేవాళ్ళు, బయటికి మాత్రం మంచిగా మాట్లాడిన వాళ్ళు మీ జీవితంలో ఉన్నారు. మీ గురించి తప్పుగా మాట్లాడడం, అవకాశాలు మీకు రాకుండా అడ్డుకోవడం కూడా జరుగుతుంది. మీరు ఇది గమనించిన నిశ్శబ్దంగా ఉండిపోతారు. 2026లో ఈ పరిస్థితి మారుతుంది. మీకు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కాలమే మీ తరపున పనిచేస్తుంది. మిమ్మల్ని అడ్డుకున్న వాళ్ళే తమ తప్పుల వలన ఇబ్బందుల్లో పడతారు. వారి అసలు ముఖాలు బయటపడతాయి. మీరు చెప్పకపోయినా నిజం అందరికీ తెలుస్తుంది. ప్రతీకారం ఇది కాదు, ఇది న్యాయం. తులారాశి వారు న్యాయానికి ప్రతీక. అందుకే మీ జీవితంలో జరిగే మార్పులు నిశ్శబ్దంగా కానీ గట్టిగా ఉంటాయి. 2026లో మీరు ఒక విషయాన్ని గమనిస్తారు. నా జీవితంలో నన్ను బాధపెట్టిన వాళ్ళే ఇప్పుడు నన్ను చూసి భయపడుతున్నారు. దేవాలయ దర్శనం ఒక ప్రత్యేక క్షణం.
మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. 2026లో తులారాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవం జరుగుతుంది. ఇది ముందుగా ప్లాన్ చేసిందిగా ఉండకపోవచ్చు. అనుకోకుండా ఒక దేవాలయానికి వెళ్ళడం లేదా ఎవరో మిమ్మల్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ క్షణం మీ జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆ దేవాలయంలో మీరు నిలబడేటప్పుడు మీకు తెలియకుండా కన్నీళ్ళు వస్తాయి. మీరు ఏమీ అడగరు, కానీ మీ మనసులో ఉన్న భారం మొత్తం బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో ఒక అద్భుతమైన శాంతి మిమ్మల్ని కప్పేస్తుంది. ఇది సాధారణ అనుభూతి కాదు. ఇది మీ జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతున్న సంకేతం. ఆ రోజు తర్వాత మీరు గమనిస్తారు, మీ ఆలోచన విధానం మారుతుంది. మీకు కావలసినవి స్పష్టంగా అర్థమవుతాయి. అవసరం లేని వాటిని వదిలేసేయడం నేర్చుకుంటారు. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదల. తులారాశి వారికి 2026లో దేవి అనుగ్రహం బలంగా ఉంటుంది. కానీ ఆ అనుగ్రహం డబ్బుగా మాత్రమే కాదు, ధైర్యంగా, స్పష్టతగా, మనశ్శాంతిగా వస్తుంది. ఈ దర్శనం మీ జీవితంలో శాశ్వత గుర్తుగా నిలుస్తుంది. అకస్మాత్తు అదృష్టం, ఊహించని చోటు నుండి వచ్చే అవకాశం. తులారాశి వారు అదృష్టం అంటే చాలా కాలంగా నమ్మకం కోల్పోయారు. ఎంత కష్టపడినా చివరి నిమిషంలో ఏదో ఒకటి తప్పిపోవడం మీకు అలవాటైపోయింది. అందుకే ఇప్పుడు మీరు పెద్దగా ఆశలు పెట్టుకోవడం మానేశారు. కానీ 2026లో ఒక సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. ఇది మీరు ఊహించని చోటు నుండి వస్తుంది. ఒక వ్యక్తి, ఒక సమాచారం, ఒక అవకాశం ఏదైనా కావచ్చు, కానీ అది మీ జీవితంలో చాలా కీలకమైన మలుపు. ఈ అదృష్టం ఒక్కసారిగా వచ్చి వెళ్ళిపోదు. ఇది మీకు కొత్త దారిని చూపిస్తుంది. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఈ సమయంలో భయపడకుండా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఈ అవకాశం మీకు చాలా కాలం తర్వాత వస్తుంది. 2026లో తులారాశి వారు ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతారు, నా జీవితంలో కూడా మంచి జరగగలదు. ఈ నమ్మకమే మీ అదృష్టాన్ని ఇంకా పెంచుతుంది. తులారాశి వారి అసలు శక్తి సహనం కాదు, ఆత్మవిశ్వాసం. తులారాశి వారి గురించి చాలామంది ఒక మాట అంటారు, మీరు చాలా ఓపికగా ఉంటారు. ఇది నిజమే, కానీ ఇది మీ అసలు శక్తి కాదు. మీ అసలు శక్తి ఆత్మవిశ్వాసం. కానీ ఈ ఆత్మవిశ్వాసాన్ని మీరు చాలా కాలంగా బయటికి తీసుకురాలేదు. ఎప్పుడూ ఇతరులను ముందుకు ఉంచడం వలన మీరు మిమ్మల్ని మీరే వెనక్కి నెట్టుకున్నారు. మీ అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండిపోయారు. మీ హక్కుల కోసం నిలబడలేదు. కానీ 2026లో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఈ సంవత్సరంలో తులారాశి వారు తమ విలువలను తామే గుర్తిస్తారు. నేను తక్కువ వాడిని కాదు అనే భావన బలంగా వస్తుంది. ఈ భావన వచ్చిన తర్వాత మీ మాటలో బలం వస్తుంది, మీ నడకలో ధైర్యం కనిపిస్తుంది. ఇది బయటికి పెద్దగా కనిపించకపోయినా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. 2026లో తులారాశి వారు తమ నిజమైన శక్తిని గుర్తించే సంవత్సరం ఇది. 2026 రెండవ భాగం. తులారాశి వారి జీవితంలో నిజమైన శుభకాలం ఎప్పుడు మొదలవుతుంది? 2026 సంవత్సరంలో మొదటి భాగం తులారాశి వారికి ఒక శుద్ధి కాలంగా ఉంటుంది. బాధలు, ఆలోచనలు, సందిగ్ధతలు, నిర్ణయాల గందరగోళం అన్నీ ఈ సమయంలో ఎదురవుతాయి. కానీ రెండో భాగం మొదలైనప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, కానీ నెమ్మదిగా, లోతుగా జరిగే మార్పు. జూలై తర్వాత మీరు గమనిస్తారు, మీ మనసు కొంచెం తేలిగ్గా అనిపించడం మొదలవుతుంది. ఏ విషయానికి అతిగా స్పందించరు. ఎవరో ఏదైనా అన్నా అది మీరు అంతగా ప్రభావితం చేసుకోరు. ఇదే నిజమైన మార్పు మొదలు. ఎందుకంటే మనసు బలపడినప్పుడు బయట జీవితం కూడా మారుతుంది. ఈ కాలంలో మీకు చిన్న చిన్న విజయాలు కనిపిస్తాయి. మొదట అవి పెద్దగా అనిపించవు, కానీ అవే తర్వాత పెద్ద విజయాలకు బాట వేస్తాయి. మీరు గతంలో ప్రయత్నించి విఫలమైన పనులు మళ్ళీ మీ ముందుకు వస్తాయి. ఈసారి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. 2026 రెండవ భాగం తులారాశి వారికి ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇంతకాలం మీరు కోరుకున్న ప్రశాంతత, భద్రత, నమ్మకం ఈ దశలో లభిస్తాయి. ఇది మీకు దేవుడు ఇచ్చిన బహుమతి. ఇంట్లో లక్ష్మీ ప్రవేశం, ధనం మాత్రమే కాదు, శాంతి కూడా
తులారాశి వారు డబ్బు కన్నా ఎక్కువగా కోరేది శాంతి. ఇంట్లో కలహాలు, ఆర్థిక ఒత్తిడి, భవిష్యత్తుపై భయం ఇవన్నీ మీ మనసును చాలా బలంగా చాలా కాలంగా నలిపేశాయి. మీరు సంపాదిస్తున్న ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన నిల్వ ఉండటం లేదు. దీనివలన లోపల అసంతృప్తి పెరిగింది. 2026లో ఈ పరిస్థితి మారుతుంది. ఇంట్లో లక్ష్మీ ప్రవేశం అంటే కేవలం డబ్బు రావటం కాదు, ఖర్చులు నియంత్రణ, ఆదాయ స్థిరత్వం, అనవసర ఖర్చులు తగ్గిపోవటం ఇవన్నీ కలిసి వస్తాయి. డబ్బు వచ్చిన పోయే పరిస్థితి నుంచి డబ్బు నిలిచే పరిస్థితికి మీరు వస్తారు. ఈ సమయంలో మీరు ఇంట్లో చేసే చిన్న చిన్న మార్పులు కూడా ఫలితాలు వస్తాయి. ఉదయం శుభ్రత, సాయంత్రం దీపారాధన, ఇంట్లో గొడవలు తగ్గించడం ఇవన్నీ లక్ష్మీదేవిని ఆకర్షించే అంశాలు. మీరు గమనించకపోయినా ఇంట్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది తాత్కాలికంగా ఉండదు. 2026లో మొదలైన ఈ మార్పు రాబోయే సంవత్సరాల్లో కూడా కొనసాగుతుంది. తులారాశి వారు తొలిసారి డబ్బుతో పాటు మనశ్శాంతిని కూడా అనుభవించే కాలం ఇది. పిల్లల భవిష్యత్తు తులారాశి వారికి వచ్చే శుభవార్త. పిల్లల విషయంలో తులారాశి వారు ఎప్పుడూ లోపలే బాధపడతారు. చదువు ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో, సరైన దారి దొరుకుతుందో లేదో అనే ఆలోచనలు మీ నిద్రను కూడా దూరం చేశాయి. బయట మాత్రం మీరు ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో భయాలు ఉన్నాయి. 2026లో ఈ భయాలు తగ్గడం మొదలవుతుంది. పిల్లల విషయంలో ఒక శుభవార్త వినిపిస్తుంది. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా వారి ప్రవర్తనలో వచ్చిన మార్పు కావచ్చు. ఏదైనా కానీ మీకు తృప్తి కలిగించే విషయం. ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గ్రహిస్తారు. మీరు ఇంతకాలం పిల్లల కోసం ఎంతో త్యాగం చేశారు. ఆ త్యాగానికి ఫలితం రావటం మొదలయ్యింది. మీ పిల్లలు కూడా మీ కష్టాన్ని అర్థం చేసుకునే దశకు వస్తారు. ఇది మీకు ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తుంది. తులారాశి వారికి పిల్లల భవిష్యత్తు విషయంలో దేవుడి అనుగ్రహం ఉంటుంది. ఆలస్యమైన సరైన దారి మాత్రం తప్పదు. 2026 ఈ విషయంలో మీకు నమ్మకం కలిగించే సంవత్సరం. మీకే తెలియని మీ శక్తి తులారాశి వారు తమను తాము గుర్తించే దశ. ఇంతకాలం మీరు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్నారు. ఇతరుల ముందు తల వంచడం, అవసరమైన చోట కూడా మౌనంగా ఉండటం మీ జీవితంలో భాగమయ్యాయి. మీరు ఇది అలవాటుగా మార్చుకున్నారు. 2026లో ఈ అలవాటు నెమ్మదిగా మారుతుంది. మీలో ఒక ధైర్యం పుడుతుంది. నేను చేయగలను అనే భావన మీ లోపల బలపడుతుంది. ఇది బయటికి పెద్దగా కనిపించకపోయినా మీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. మీ మాటల్లో స్థిరత్వం వస్తుంది. ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గమనిస్తారు. మీరు ఎంతకాలం భయపడ్డ విషయాలు ఇప్పుడు అంత భయంకరంగా అనిపించవు. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా పరిష్కారం అయ్యేలా అనిపిస్తుంది. ఇదే మీ అసలు శక్తి. తులారాశి వారు 2026లో తమను తాము తిరిగి కనుగొంటారు. ఇది ఒక్కసారిగా జరిగేది కాదు. కానీ ఒక్కసారి మొదలైతే వెనక్కి తిరిగి చూడరు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం తులారాశి వారి జీవితానికి శాశ్వత ముద్ర. తులారాశి వారికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఈ అనుగ్రహం అందరికీ ఒకేసారి రాదు. ముందు పరీక్ష ఉంటుంది, ఆ తర్వాతే వరం ఉంటుంది. మీరు అనుభవించిన కష్టాలు, కన్నీళ్ళు, ఒంటరితనం అన్నీ ఈ పరీక్షల్లో భాగమే. 2026లో ఆ పరీక్ష ముగింపు దశకు వస్తుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ జీవితంలో పనిచేయడం మొదలవుతుంది. ఇది కేవలం డబ్బుగా మాత్రమే కాదు, స్థిరత్వం, గౌరవం, భద్రత, మనశ్శాంతి రూపంలో వస్తుంది. మీరు ఇకపై డబ్బు కోసం భయపడే పరిస్థితి ఉండదు. రేపు ఏమవుతుందో అనే ఆందోళన తగ్గుతుంది. మీరు మీ జీవితాన్ని నమ్మకంతో ముందుకు తీసుకువెళ్ళే స్థాయికి చేరుతారు. మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న తులారాశి వారు ఆలస్యమైన శాశ్వతంగా ఎదుగుతారు. 2026 మీ జీవితంలో అలాంటి శాశ్వత మార్పు తీసుకువచ్చే సంవత్సరం. తులారాశి వారు ఈ వీడియోని మీరు చివరి వరకు శ్రద్ధగా విన్నారంటే ఇది యాదృచ్ఛికం కాదండి. మీ జీవితంలో ఇప్పుడే ఒక దశ ముగిసింది, ఇంకో కొత్త దశ మొదలైంది. మీరు అనుభవించిన బాధలు వృధా కాలేదు. మీరు కార్చిన కన్నీరు దేవుడు చూశాడు. 2026లో మీ జీవితంలో జరిగే మార్పులు చిన్నవి కావు. మీ దశను తిరిగి రాసే సంఘటనలో ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒక్క మాటైనా మీ మనసును తాకిందంటే అది మీకు వచ్చిన దైవ సంకేతంగా భావించండి. ఎప్పటి నుంచి భయపడటం మానేయండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి.
మహాలక్ష్మీదేవి అనుగ్రహం తులారాశి వారి మీద ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా వినండి లేదా జపించండి. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు భక్తితో జపిస్తే మీ జీవితంలో శాంతి, ధనం, స్థిరత్వం తప్పకుండా వస్తాయి. మీరు ఈ వీడియోని పూర్తిగా విన్నారంటే ఇది మీ జీవితంలో మారే ప్రయాణానికి మొదటి అడుగు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుంటే మీ జీవితాన్ని మార్చగల ఇలాంటి పరిహారాలు మీకు ముందే చేరుతాయి. మీ భవిష్యత్తు ఇప్పుడే మారటం మొదలైంది.